మనం చేసే ప్రార్థన విషయంలో ఎప్పుడు రాజీ పడకూడదు. రాజీ పడకూడదు. రాజీ పడకూడదు. ఏమంటారంటే నిన్ను చూడాలని నాకు ఆశయ్యా, సియోనులని చూడాలని ఆశ. చూడాలని ఆశ ఉందలేయ్యా, 30 రోజుల తర్వాత చూద్దువు కానీ, 30 రోజుల తర్వాత నువ్వు బ్రతికితే అప్పుడు చూద్దువులే కానీ, ఇప్పుడు ఏదో రాజుగారు చెప్పారుగా, రాజీ పడుతూ బ్రతుకు. రాజుగారు శాసనం ఇచ్చాడుగా, లేకపోతే చచ్చిపోతావు. నువ్వు బ్రతికుంటేనే స్తుతి, నువ్వు చచ్చిపోతే ఎక్కడ స్తుతి? ఈ 30 రోజులు ఏదో కదా, కళ్ళు మూసుకో. ఈ 30 రోజులు ఏదో రాజీ పడుతూ బ్రతికేసే, ఆరాధన విడిచిపెట్టేసి, ప్రార్థన విడిచిపెట్టేసి, మోకాలను విడిచిపెట్టేసి రాజీ పడుతూ బ్రతికయ్యా. నువ్వు నేను చెప్పినా వినట్లేదు దానియేలు. నువ్వు నేను చెప్పినా దానియేలు గారు వినిపించుకోవట్లేదు. ఏమయ్యా ఎందుకు వినిపించుకోవంటే, ఆయన చూడాలని ఆశ అయ్యా నాకు. దేవుని ఆరాధన తప్ప ఇంకే ఆరాధన నాకు లేదు. దేవుని భక్తి తప్ప ఏ భక్తి నాకు లేదు. దేవుని భయము తప్ప నేను ఎవరికి భయపడను. నా భయము నా దేవుని యందే. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన యందే నా మనసు నిలకడగా ఉంచుకుంటానయ్యా. ఒక్క దినము నేను ప్రార్థన చేయకపోతే నాకు శ్రమయ్యా. మోకాలేసి ఆకాశము తట్టు చేతులెత్తి కిటికీలు తెరిచి పరిశుద్ధుడైన దేవుని వైపు మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు. కష్టం వినబడిన, బాధలు ఎదురుగా వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, అమ్మ తల్లి అప్పులు వచ్చిన, తిప్పలు పడాల్సిన పరిస్థితులు వచ్చిన, నీ హృదయము గాయములతో నింపబడిన, రోగం వచ్చిన, జబ్బు వచ్చిన, బలహీనపరిచిన, నేను ఏడిపించిన, నా స్తుతి నా దేవుని వైపే అని మనసు నిలిపి మోకాలేసే అనుభవం నువ్వు కలిగి ఉంటే, నీ భక్తిలో రాజీ పడకుండా బ్రతుకో. నీ భక్తి సాధనం ఇలా చేస్తూ నువ్వు బ్రతికితే గనక నా ప్రభు కనుదృష్టి నీ పైకి వచ్చును గాక. నా దేవుని చేతులు నీ పైన ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నా దేవుని పలికే ప్రతి మాట నీకు దీవెనకరంగా మార్చబడును గాక. రాజీ పడకుండా బ్రతుకు బిడ్డ. ఏంటి వినబడలేదా? దుర్వార్తలు వినబడలేదా? సింహాల బోను వినబడలేదా? సింహాలు ఉన్నాయి, చంపేస్తాయి, నవ్వులు తినేస్తాయి, వినబడలేదా? రాజీ పడలేదు భక్తిలో. పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? పరలోకం చేరతా. చెప్పండి, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకం చేరతానండి. పరలోకంలో ఉంటానండి, దేవునితో ఉంటానండి, నా యేసయ్యతో కలిసి బ్రతుకుతానండి. ఇంకా యేసయ్యతో కలిసి జీవిస్తాను. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 నా దేవుడు, ఈ బ్రతుకుంటే చాలండి నాకు అని రాజు మాట కూడా తిరస్కరించాడు. రాజు మాటను తోసిపుచ్చాడు. యథావిధిగా బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు. ఆ కిటికీ తలుపులు తెరిచాడు, మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన